మమ్మీ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మరి ఈరోజు ఏం చేసేస్తున్నా చెప్పు మమ్మీ. ఈరోజు అయితే అందరూ ఇళ్ళల్లో టిఫిన్ అయితే ఇడ్లీ చేస్తారు కదండి. ఆ ఇడ్లీ మిగిలిపోతే వేస్ట్గా పడేయకుండా ఇలా పులిహోర చేసుకోండి. స్నాక్స్ లాగా పెట్టండి సాయంత్రం పిల్లలకి. అంటే మీ పిల్లలు ఆకలేసి ఇంటికి వచ్చినప్పుడు ఇవి స్నాక్స్ లాగా పనికొస్తాయి. ఇదొక వెరైటీ, సూపర్గా ఉంటుంది. ఇడ్లీ ఆవాలు, కొంచెం జీడిపప్పు, కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి, మినపప్పు, పచ్చెనపప్పు, 2 ఆనియన్స్, కొంచెం పల్లీలు, ఆవాలు. వాళ్ళు చెప్పామా? అవునా, మర్చిపోయాను చెప్పేసాను. నిమ్మకాయ చెప్పా. నిమ్మకాయ అసలు సెసలైంది, నిమ్మకాయ మర్చిపోయాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి మమ్మీ? ఫస్ట్ ఇడ్లీలన్నీ కొంచెం నలిపి పొడి చేసుకుందాం. మీరు శుభ్రంగా చేతులు కడుక్కొని చేసుకోండి. నేనైతే శుభ్రంగా చేతులు కడుక్కొని చేస్తున్నాను. ఇవన్నీ పిసికేసుకోవాలంట. పిసికేయకూడదు, కొంచెం పొడి పొడిగా చేసుకోవాలి. పిసికేయడం అంటే మరి మెత్తగా ఇట్లా పొడి చేసుకోవాలి, నలుపుకోవాలి. ఇప్పుడు అన్నంకి బదులు ఇడ్లీ పులిహోర సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. చాలా బాగుంటుందండి. మీకు కూడా తెలుసు, చాలామంది చేసే ఉంటారు, చేయకుండా ఉండరు, కానీ నేను చూపిస్తున్నాను. నేను కూడా తిన్నాను, బాగుంటుంది. ఇదంతా ఇలా పొడి పొడిగా చేసుకోవాలి, నలుపుకోవాలి, ఉండలు లేకుండా. అయితే ఇప్పుడు పూర్తయిపోయినట్టే కదా. ఇప్పుడే ఏమైంది, చేయొద్దా? ఇంకా పొడి చేయబలే కదా, పొడి చేయడం పూర్తయిపోయింది కదా అంటున్నా. కొంచెం ఓకే ఓకే మమ్మీ, ఇది పొడి పొడిగా చేసింది. కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం పొడి పొడిగా చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి మమ్మీ? ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడెక్కించుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ వేయకూడదండి, చూడండి కావాలంటే కొంచెమే, 1 స్పూన్ ఉంటుంది, 2 స్పూన్స్ కూడా 1 స్పూన్ ఉంటుంది. దాంట్లో కొంచెం నెయ్యి వేద్దాము, చాలా సూపర్గా ఉంటుంది. నెయ్యి వేస్తావా? కొంచెం చూడండి, కొంచెం అంటే కొంచెమేను, కొంచెం నెయ్యి టేస్ట్ కోసం. మన నెయ్యి కర్రీ నెయ్యి కాదు, ఆయిల్ నెయ్యి. అదే ఆయిల్ నెయ్యి రెండు. ఓకే, ఇప్పుడు ఏం ఆవాలు? ఇప్పుడు కొంచెం ఆవాలు వేద్దామండి, కొంచెం చాలు. అవి చిట్టపట్ట కాదు, చిట్టపట్ట ఏదో ఒకటి. అదేదో పూర్తయిన తర్వాత ఆనియన్స్ కాదు, పప్పులు, అవి చిట్టపట్ట ఆడేంత వరకు వెయిట్ చేద్దాం. ఆవాలు అయితే వేగినాయండి. ఇప్పుడు కొంచెం పల్లీలు వేసుకున్నాము. తర్వాత 2 పచ్చిమిర్చి, కొంచెం పచ్చెనపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం. చూడండి, కొంచెం జీడిపప్పు కూడా వేస్తున్నాను. కొంచెం ఎక్కువేం అవసరం లేదు. జీడిపప్పు లేకుండా కూడా చేసుకోవచ్చు, కాబట్టి కొంచెం నేను వేసాను అంతేగాని జీడిపప్పు లేకుండా కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు ఆనియన్ వేస్తున్నానండి. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, పులిహోరలో ఎవరైనా ఆనియన్ చేస్తారని. కానీ ఇడ్లీ పులిహోరకు మాత్రం ఆనియన్ వేస్తేనే బాగుంటుంది. అంటే కొంచెం క్రంచిగా తగ్గుతుంది. మనం ఇడ్లీతో చేసుకుంటున్నాం కాబట్టి. ఉప్మాని కూడా అనొచ్చు, దీన్ని ఇడ్లీ ఉప్మా అని అనొచ్చు, ఇడ్లీ పులిహోర అనొచ్చు, 2 అనొచ్చు. అంటే మనం నిమ్మకాయ వేస్తున్నాం కాబట్టి పులిహోర అంటున్నాం. వేసుకోవాలి. పప్పులన్నీ కూడా బాగా వేగినాయండి. ఇంకా ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అప్పుడు చేద్దాం. దీంట్లో కొంచెం పసుపు వేసుకుందామండి. ఇది బాగా ఫాస్ట్గా ఎగడానికి, మంచిగా ఎగడానికి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేద్దాము. ఎక్కువ సాల్ట్ అవసరం ఉండదు, ఎందుకంటే ఇడ్లీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం కొంచెం సాల్ట్ వేద్దాం. ఆనియన్స్ వరకు సాల్ట్, కొంచెం సాల్ట్. ఇవన్నీ బాగా వేగాలండి. కొంచెం ఎర్రగా వేగినా పర్లేదు ఆనియన్స్, కానీ కొంచెం మంచిగా బాగా వేగితే టేస్ట్ బాగుంటుంది. ఇది మీ పిల్లలకి స్నాక్స్ లో పెట్టచ్చు, ఆకలితో వచ్చినప్పుడు. ఇడ్లీ తినని వాళ్ళు కూడా తింటారు దీన్ని. మీరు కూడా అప్పుడప్పుడు ఆకలేస్తుంది ఇడ్లీ ఉంది ఇంట్లో అనుకున్నప్పుడు ట్రై చేయండి. ఇడ్లీ మిగిలిపోయినా ఇడ్లీలు ఉంటాయి కదా,
మనం ఇడ్లీలు తినలేము అనుకున్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. దీన్ని పులిహోర అంటారు, ఉప్మా అంటారు, రెండు అంటారు. ఇడ్లీ ఉప్మా, ఇడ్లీ పులిహోర. చూడండి ఆనియన్స్ వేగిపోవచ్చాయి. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు నేను ఇడ్లీ కలిపి పెట్టుకున్నాను కదా, అదే పొడి చేసి పెట్టాను కదా, ఇదే కరివేపాకు వేసేస్తాను. ఇడ్లీ కరివేపాకు మర్చిపోయాను, కరివేపాకు వేసేస్తాను. కరివేపాకు వేసుకుని కలుపుకొని దాని తర్వాత ఇడ్లీ వేసుకోవాలి. లాస్ట్లో నిమ్మకాయ, లాస్ట్ నిమ్మరసం. ఓకే, ఒక్క నిమ్మకాయ చాలు, ఎక్కువ కూడా పర్లేదు. నిమ్మకాయ పులుపు ఎక్కువ ఉంటుంది. ఆ ఒక్క నిమ్మకాయ పులుపు ఎక్కువ వద్దు, ఇంకా తక్కువ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇడ్లీ పొడిగా చేసుకున్నాం కదా, అది వేసుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని వేస్తున్నాను. ఓకే, దీన్ని బాగా కలుపుకోవాలండి, అన్నీ కలిసేలాగా. ఆనియన్స్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. మరీ పొడి పొడిగా చేసుకోకుండా కొంచెం అక్కడక్కడ పగులుతూనేలాగా చేసుకోండి. తెలిసే ఉంటుంది ఇది అందరికీ. చూడండి అంతా బాగా కలిపేసాను. మనం నిమ్మరసం స్టవ్ ఆఫ్ చేసేసి కలుపుకున్నాము. స్టవ్ అంటే వేడి మీద చేదు అనిపిస్తుందని స్టవ్ ఆఫ్ చేసేసి కలుపుకున్నాం. అంతే అండి, వేగిపోయింది. ఇది బాగా కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలి. అక్కడక్కడ తెల్లగా ఉన్నా కూడా పర్లేదు, పర్లేదు, ఏం కాదు. టేస్ట్ బాగుంటుంది, నాకు ఇష్టం. అదే కలుపుకునేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని నిమ్మరసం పిండుకుందాం. ఎందుకంటే చేదు ఉంటుందంట, వేడి మీద వేస్తే కొంచెం చేదు ఉండొచ్చేమో అని. ఓకే, ఆపేద్దాం, స్టవ్ ఆపేద్దాం. స్టవ్ ఆపేసింది. ఇప్పుడు నిమ్మకాయ రెండుగా కోద్దాం. ఇది దీని పేరు ఏమంటారు తెలియదు కానీ నిమ్మకాయ పిండుకునేది అంటే దాన్ని ఏదో అంటారు కదా. ఇది చాలండి. సగం వేస్తున్నాం మమ్మీ. ఓకే, సగం మాత్రమే వేస్తుందంట, ఎక్కువ పుల్లగా ఉండకూడదు. నేనైతే ఇది వేస్తున్నాండి సగము. ఇంకొంచెం పుల్లగా కావాలనుకుంటే మీరు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ వేసుకోవచ్చు. సగం నిమ్మకాయ మాత్రమే వేస్తుంది, పుల్లపు ఎక్కువ కాకూడదని. ఎక్కువ క్వాంటిటీ లేదు కదా అందుకు. ఇప్పుడు కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలండి ఈ పులుసు అంతా కలిసేలాగా. మీరు కొంచెం పులుపు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. మా ఇంట్లో పులుపు చాలా తక్కువ తింటారు, అందుకని నేను కొంచెం లైట్గా వేసాను. మీరు కావాలంటే కొంచెం పుల్లగా తినేవాళ్ళు ఒక చిన్న నిమ్మకాయ వేసుకోండి, బాగుంటుంది. అది కూడా ఇది తక్కువ కదా కొంచెం, ఇది క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి తక్కువ ఒక్కరో నిమ్మకాయ వేసుకున్నాము. మమ్మీ అయితే ఇక పూర్తి అయిపోయినట్టే కదా, అంతా అయిపోయింది. ఓకే, మనది ఇది ఈవినింగ్ స్నాక్ లేదా చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి. ఇడ్లీ ఉప్మా లేకపోతే ఇడ్లీ పులిహోర రెండు అంతేనండి. మన ఇడ్లీ ఉప్మా, ఇడ్లీ పులిహోర రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా వెంటనే రెడీగా తొందరగా చేసి పెట్టేయచ్చు, చాలా మెచ్చుకుంటారు మిమ్మల్ని. చాలా టేస్ట్ అండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.